ఒకసారి మీ ఫ్రెండ్స్ కి అప్డేట్ చేయండి అమ్మా. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా అండి?
ఓకే. ఫైన్, ఫైన్. ఇంకా మీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎస్, ఈరోజు మనం క్లాస్లో వర్డ్ ప్రెస్ ది రియల్ టైమ్ వెబ్సైట్ మీకు చూపిస్తానండి. వర్డ్ ప్రెస్లో వెబ్సైట్ ఎలా బిల్డ్ చేసాము, అండ్ స్టార్టింగ్ లైక్ సర్వర్ నుంచి ఎలా పర్చేస్ చేసాము, ఏంటి సర్వర్ డీటెయిల్స్, మెయిల్ ఐడీస్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు, ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి ఈరోజు సెషన్లో మనం ఒకసారి చూడడం జరుగుతుందండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒకసారి జాయిన్ అవ్వమని చెప్పండి. సార్ ఎస్టర్డే క్లాస్ ఉండిందా సార్? లేదమ్మా, యాక్చువల్లీ నాకు కొంచెం లేదా? హెల్త్ బాగాలేదు, అందుకనే తీసుకోలేదు. లేదు సార్, దాదాపు 7:30 వరకు ఉన్నాను సార్. ఆ తర్వాత వెళ్ళిపోయాను, మళ్ళీ ఏమైనా ఉందేమో అని. ఓకే. వాళ్ళు వైవా అడుగుతారు సారీ, సార్. నాకు అర్థం కాలేదమ్మా మీ క్వశ్చన్. ఇంటర్న్షిప్ కి వాళ్ళు వైవా అడుగుతారు సార్ మమ్మల్ని క్వశ్చన్స్. ఓకే. ఓకే. ఏవేవి అడుగుతారో మాకు కొన్ని పెడతారా సార్? నా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ మీద ఆన్ యావరేజ్ లైక్ ఒక 60 to 80 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. అవునులేండి సార్. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రాసి ఉన్నాయి. సో అవును. లైక్ నేను జాబ్ ఓరియంటెడ్ రిలేటెడ్లో ట్రైన్ చేసిన వాళ్ళకి ఉన్నాయి. లైక్ మీకు ఎట్లా పంపించాలి అనేది నాకు అది ఒకటి క్లారిటీ లేదు. అవునులేండి సార్. సార్ నేను మీకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను సార్. ఓకే అమ్మా. ఎస్ సార్. ఓకే. నేను అవి ఇన్ఫర్మేషన్ అది మీకు షేర్ చేస్తాను. లేదంటే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీస్ డ్రాప్ చేయండి చాట్ బాక్స్లో. మీ ఈమెయిల్ ఐడీస్ డ్రాప్ చేస్తే మీ మెయిల్కి అటాచ్ చేస్తాను నేను. యా, ఓకే సార్. ఓకే, ఫైన్. ఎస్ సార్. థ్యాంక్స్ సార్. స్క్రీన్ కనిపిస్తుందా అండి అందరికీ? కనిపిస్తుంది సార్. ఓకే, ఫైన్. సో జనరల్గా మేము ఒక వెబ్సైట్ని చేసామండి, చూపిస్తాను మీకు. గోడాడీ. గోడాడీ అనేది మనం వెబ్సైట్స్ని పర్చేస్ చేసే ప్లాట్ఫామ్. మీకు ఆల్రెడీ చెప్పిందే ఇది. సో దీంట్లోకి నేను సైన్ ఇన్ అవుతున్నాను. సైన్ ఇన్ అయిన తర్వాత సార్ ఈ టాపిక్ ఏం సార్? ఈ టాపిక్ వర్డ్ ప్రెస్, కంప్లీట్ వర్డ్ ప్రెస్, ఇంకా సర్వర్తో ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకుంటాము. అండ్ వర్డ్ ప్రెస్ అండ్ సర్వరా సార్? యా, వర్డ్ ప్రెస్ అండ్ సర్వర్. సో ఇవి అకౌంట్ డీటెయిల్స్ అండి. సో దీనిలోకి నేను లాగిన్ అవుతున్నాను. రియల్ టైం వెబ్సైట్ ఇది. రైట్. ఇక్కడ మనం ఏమేమి డొమైన్స్ పర్చేస్ చేసామో ఆ డొమైన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఏ డొమైన్స్ పర్చేస్ చేసాము అంటే advaitaglobalcom అనేది పర్చేస్ చేయడం జరిగింది. రైట్. సో దీంట్లో క్రియేట్ ఏ ఫ్రీ సైట్, సెటప్ అన్ ఈమెయిల్ అకౌంట్, కనెక్టింగ్ టు అన్ ఎగ్జిస్టింగ్ సైట్ అనే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇదంతా కూడా డొమైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఇంకేమైనా డొమైన్స్ నేను కొన్నట్టు అయితే ఆ డొమైన్స్ అన్నీ కూడా ఇక్కడ కింద యాడ్ అవుతూ వస్తాయి. రైట్. అద్వైత గ్లోబల్ కింద ఇంకొకటి యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వెబ్ హోస్టింగ్. వెబ్ హోస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్. నేను తీసుకున్న ప్లాన్ వచ్చేసి డీలక్స్ ప్లాన్ అండి. రైట్. డీలక్స్ ప్లాన్లో ఆప్షన్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఇది డైరెక్ట్ మన సర్వర్ డాష్ బోర్డ్ అంటాము. సర్వర్ డాష్ బోర్డ్కి రీడైరెక్ట్ అవుతుంది. సర్వర్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన సైట్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం అనమాట.
రైట్. అండ్ నెక్స్ట్ అడిషనల్ ప్రొడక్ట్స్. సో దాంతో పాటు నేను ఏమైనా కొన్నానా అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అడిషనల్ ప్రొడక్ట్స్ అంటే లైక్ ఈమెయిల్ ఐడీస్ ఏమైనా కొన్నానా, ఈమెయిల్ ఫార్వర్డింగ్ ఏమైనా కొన్నానా, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ పార్ట్నర్ ఆఫర్స్. జెన్ బిజినెస్ అనే వాళ్ళు ఆఫర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనకు కావాలి అని పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళ ద్వారా మనకు కొంచెం డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఇది మనకు గోడాడీలోకి ఎంటర్ అవ్వగానే మనకు మై ప్రొడక్ట్స్ పేజ్లో కనిపించే ఇన్ఫర్మేషన్ అండి. మై ప్రొడక్ట్స్ పేజ్లో కనిపించే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అకౌంట్ సెట్టింగ్స్లో మై ప్రొఫైల్ అనేది ఫస్ట్ ఆప్షన్ అండి. మై ప్రొఫైల్ అంటే ఇక్కడ మనకు మన డీటెయిల్స్, మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుందండి. నేమ్ ఎక్కడ, అడ్రస్ ఎక్కడ, ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, రైట్. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. ఒకవేళ మనం ఈమెయిల్తో వెరిఫై చేసామా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది అబౌట్ ప్రొఫైల్ అండి. ప్రొఫైల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు రెన్యువల్స్ అండ్ బిల్లింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. రెన్యువల్స్ అండ్ బిల్లింగ్స్లో ఏంటి అంటే మనం ఎప్పుడు ఆ ప్రోడక్ట్ని కొన్నాము అండ్ ఎప్పుడు రెన్యువల్ చేసాము, ఎంత పే చేసాము, దానికి కావాల్సిన బిల్, ఆ బిల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మై బిల్లింగ్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్ హోస్టింగ్ అంటే సర్వర్ని ప్లస్ డొమైన్ని ఎప్పుడు 2024 వరకు నేను కొనడం జరిగింది. అండ్ ఆటో రెన్యువల్ ఎప్పుడు 2026 వరకు ఆటో రెన్యువల్ జరగాలి అని చెప్పేసి నేను ఆప్షన్ పెట్టుకోవడం జరిగింది. రైట్. సో 2026 వరకు కూడా నాకు ఇది ఆటో రెన్యువల్ అయిపోతుంది. డైరెక్ట్గా నా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు అనేది డెబిట్ అయిపోయి వీళ్ళకి పేమెంట్ జరిగిపోతుంది. అప్పుడు నా వెబ్సైట్కి ఎటువంటి ఇంటరప్షన్ ఉండదు. కంటిన్యూస్గా వెబ్సైట్ రన్ అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆర్డర్ హిస్టరీ. రైట్. సో ఈ ఆర్డర్ హిస్టరీలో చూడండి, నేను ఏమేమి ప్రొడక్ట్స్ కొన్నానో ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా ఆర్డర్ హిస్టరీలో ఉంటుంది. సో నేను 2023లో 5871 రూపీస్ పెట్టి నేను ఒక ప్రోడక్ట్ని కొన్నాను. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేయగానే మనం ఏ ప్రోడక్ట్ని కొన్నాము, ఎక్కడి నుంచి కొన్నాము, మన జిఎస్టీ నెంబర్ ఏంటి, ఎంత పేమెంట్ చేశాము అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుందండి. ఎస్, అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. అర్థమవుతుంది సార్. యా. సో మనం కొన్న బిల్ రిసిప్ట్ ఏ తారీఖున కొన్నాము, దాని ఇక్కడ జిఎస్టీ. ఏం ప్రోడక్ట్ సార్ అర్థం కావట్లేదు. అర్థం కాలేదమ్మా. ప్రోడక్ట్ అంటే ఏం సార్ ఇక్కడ? ప్రోడక్ట్ అంటే ఏదైనా ఉండొచ్చు. వెబ్సైట్ని ప్రొడక్టే అంటాము. అండ్ మనము సర్వర్ ఉంటుంది కదా, సర్వర్ని ప్రొడక్టే అంటాము. చాక్లెట్ని ప్రొడక్టే అంటాము. బ్యాగ్ని ప్రొడక్టే అంటాము. జీమెయిల్ని ప్రొడక్టే అంటాము. యూట్యూబ్ని ప్రొడక్టే అంటాము. గూగుల్ డ్రైవ్ని ప్రొడక్టే అంటాము. సో ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీసీ కంపెనీని తీసుకుందాం. ఐటీసీ ఐడియా ఉందా అండి? ఐటీసీ ఎస్ ఐటీసీ సార్. యా, ఐటీసీ కంపెనీ బిస్కెట్స్ ఉంటాయి కదా, పార్లే బిస్కెట్స్ అండ్ ఎస్ సార్. టొబాకో, సిగరెట్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రొడక్ట్స్ ఆఫ్ ఐటీసీ అనమాట. సో ఇక్కడైతే వెబ్సైటే కదా సార్ యా, వచ్చేది? గోడాడీలోకి వచ్చేసరికి వెబ్సైట్ని కానీ, సర్వర్ని కానీ, ఈమెయిల్ ఐడీస్ని కానీ, వీటన్నిటిని కూడా ప్రొడక్ట్స్ అంటాము. ఓకే సార్. ఒక్కొక్క ఆప్షన్ని ఒక్కొక్క ప్రొడక్ట్ అంటాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఈ బిల్లింగ్ ఎవరికి చేస్తున్నాము, వాళ్ళ కార్డ్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు పేమెంట్ చేసిన కార్డ్ డీటెయిల్స్ ఏంటి, రైట్, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, వాళ్ళ ట్యాక్స్ ఐడి ఏంటి, వాళ్ళకి మనం పే చేసిన అమౌంట్ ఏంటి, ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్చేస్ చేసేటప్పుడు వీళ్ళకి ఇచ్చిన డిస్కౌంట్ ఎంత, 7788 రూపీస్లో వీళ్ళకి 1916 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడంతో వీళ్ళకి టోటల్ అమౌంట్ ఎంత పడింది అంటే 5871 రూపీస్ పడింది. రైట్. సో ఇది ఆ, ఒక బిల్లింగ్ అండి. సో దీంట్లో దేన్ని కొన్నాము అని. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇది ఎప్పుడు 2023. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 2022లో 5062 రూపీస్ పెట్టి ఏం పర్చేస్ చేసాము అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. రైట్. ఇక్కడ చూడండి, వెబ్ హోస్టింగ్ డిలక్స్ రెన్యువల్, సర్వర్ రెన్యువల్. సో డిలక్స్ అనేది ప్లాన్ అండి. వెబ్ హోస్టింగ్ అనేది మనకు వెబ్సైట్ని పెట్టడానికి యూజ్ చేసుకునే క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట.
రైట్. జస్ట్ లాగా మనకు సర్వర్ ఇస్తారు. దాంట్లో మన వెబ్‌సైట్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. సేమ్ బిల్లింగ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడు కొన్నా కూడా మన అకౌంట్‌లో ఎప్పుడెప్పుడు కొన్నాము ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కొనుక్కునే ప్రాసెస్‌లో ఏంటి అంటే ప్రాపర్‌గా రీసెర్చ్ చేసి కొనుక్కోవాలి. రైట్. రీసెర్చ్ అంటే ఎట్లా అంటే మనకు కొన్ని కొన్ని ఆఫర్స్ అనేది ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఒక ఈమెయిల్ ఐడితోని మనం ఒక ప్రోడక్ట్‌ని పర్చేజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్‌ని నవీన్ అనే ప్రోడక్ట్‌ని నేను ఒక వెబ్‌సైట్‌ని నేను పర్చేజ్ చేశాను. మళ్ళీ నాకేంటంటే ఫస్ట్ టైమ్ నేను రిజిస్టర్ అయిపోయి ఫస్ట్ టైమ్ నేను వెబ్‌సైట్‌ని పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి గోడాడీ వాడు నాకు సర్వర్‌ని అండ్ లైక్ వెబ్‌సైట్‌ని లీస్ట్ కేస్‌లో ₹5000కి 3 ఇయర్స్‌కి ఇస్తాడు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ యూజర్ కాబట్టి ఆఫర్ కింద ఇస్తాడు. రైట్. ఫస్ట్ టైమ్ యూజర్ కాబట్టి మనకు అంత ఆఫర్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ టైం మనం పర్చేజ్ చేయడానికి వెళ్తే ఏమవుతుందంటే ఇంకొక ప్రోడక్ట్‌ని మనం కొనడానికి వెళ్ళాము. ఇంకొక వెబ్‌సైట్‌ని కొనడానికి వెళ్ళాము. ఇంకో వెబ్‌సైట్‌ని కొనడానికి వెళ్తే ఇప్పుడు ₹5000కి మనకి ఇది ఇచ్చాడు. నెక్స్ట్ వెబ్‌సైట్ అది సెకండ్ టైమ్ మనం కొంటున్నాం కదా! అప్పుడు దానికి ఎంత అంటే 9000, 12,000, 15,000 అలా సెకండ్ టైమ్ యూసేజ్‌కి చార్జెస్ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ టైమ్ యూజర్‌కి గోడాడీ వాడు చాలా ఫ్రీ ఆఫర్స్ ఇస్తాడు. ఫ్రీ ఈమెయిల్ అకౌంట్స్ ఇస్తాడు. ఫ్రీ సర్వర్ ఇస్తాడు కొన్ని కొన్ని సార్లు. అండ్ ఫ్రీ ఈమెయిల్స్ ఇస్తూ ఉంటాడు. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో, అప్పుడు మనకేంటి అంటే గోడాడీ సెర్చ్ ఇంజిన్ గానీ, గూగుల్ సెర్చ్ ఇంజిన్ గానీ ఎట్లా వర్క్ అవుతుందంటే, మన ఐపీ అడ్రెస్ ఉంటుంది గదండీ! ల్యాప్‌టాప్ యొక్క ఆర్ ఎల్స్ ఫోన్ యొక్క ఆర్ ఎల్స్ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రెస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రెస్ ట్రాక్ అయ్యి, ఆ ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అర్థమైందా? రైట్. అర్థమవుతుందా అండి? ఎస్ సార్. ఐపీ ఎస్ సార్, అడ్రస్ ట్రాక్ అర్థమైంది అయ్యి సార్. మనకు ప్రైస్ అనేది వేరియేషన్ అవుతుంది. అందుకనే ఏం చేయాలి అనుకుంటే, అంటే మనము ఏదైనా ఒక ఇంటర్నెట్ నుంచి మన ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఒకసారి కొనుక్కోవాలి. అండ్ ఆ ఇంటర్నెట్‌ని యూజ్ చేసాం కాబట్టి ఆల్రెడీ ఐపీ అడ్రెస్ ట్రాక్ అయిపోతుంది గోడాడీ వాడికి. అండ్ మళ్ళీ దాంట్లో నుంచి పర్చేజ్ చేయాలి అనుకుంటే మన వెబ్‌సైట్ కాస్ట్ పెరిగిపోతుంది. సెకండ్ టైమ్ ఏం చేయాలి? మన ఫోన్ నుంచి మనం వెబ్‌సైట్‌ని పర్చేజ్ చేయాలి. రైట్. ఫోన్ ఎట్లా మళ్ళీ సేమ్ వైఫైకి కనెక్ట్ చేయకూడదు. మన ఫోన్‌లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా! దాని నుంచి మనం కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి పర్చేజ్ చేయాలి. నెక్స్ట్ టైమ్ ఏం చేయాలి? మన ఫ్రెండ్ ఫోన్ ఉంటుంది. ఫ్రెండ్ ఫోన్ నుంచి మనం పర్చేజ్ చేయాలి. ఎవరైతే వెబ్‌సైట్‌ని పర్చేజ్ చేయరో వాళ్ళ ఫోన్ నుంచి పర్చేజ్ చేయాలి. సో, అలా మన వెబ్‌సైట్ మనం ఏ ఐపీ అడ్రెస్ నుంచి అయితే పర్చేజ్ చేసామో దాదాపు ఆ ట్రాక్ అనేది సేమ్ ఐడీ నుంచి పర్చేజ్ చేసినట్టయితే పర్మనెంట్‌గా ఉండిపోతుంది. డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ క్రియేట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్స్ నుంచి చేసినట్టయితే మనకు 200కి, 300కి కూడా వెబ్‌సైట్ రావడం జరుగుతుంది. రైట్. ఆ వెబ్‌సైట్‌కి ఉన్న క్రేజ్‌ని బట్టి మనకు ఈ ప్రైస్ అనేది ఉండడం జరుగుతుందండి. రైట్. ఒకసారి ఇది చూడండి. నేను 2019లో ₹10,220 పెట్టి నేను పర్చేజ్ చేశాను. అప్పుడు ఏం పర్చేజ్ చేశానో ఒకసారి చూడండి. అప్పుడు నేను పర్చేజ్ చేసిన థింగ్స్ ఫ్లాషీఆఫర్స్.కామ్ అని మేము ఒక కామర్స్ వెబ్‌సైట్‌ని రన్ చేసేవాళ్ళము. రైట్. అఫిలియేట్ మార్కెటింగ్ కోసం. ఫ్లాషీ ఆఫర్స్ ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ అద్వైత గ్లోబల్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ ప్లస్ వెబ్ హోస్టింగ్ 3 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి. రైట్. అండ్ ప్రొఫెషనల్ ఈమెయిల్స్. ప్రొఫెషనల్ ఈమెయిల్ అంటే ఏంటండి? ప్రొఫెషనల్ ఈమెయిల్ అంటే naveen@advaitaglobal.com. రైట్. అండ్ నెక్స్ట్ netra@advaitaglobal.com, HR@advaitaglobal.com. రైట్. సో రాజు @advaitaglobal.com వీటన్నిటిని కూడా అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ అంటాము. మనం జీమెయిల్‌లో క్రియేట్ చేసుకుంటాం కదా! అవి పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ వస్తుంది. ఎక్కడైతే కంపెనీ నేమ్ తర్వాత వస్తుందో మన పేరు తర్వాత అవన్నీ కూడా అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ అంటాము. సో 19 ఒక 7 డౌట్. యాహ్! చెప్పండి. ఇప్పుడు మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు అది పర్సనలా బిజినెసా అని అడుగుతుంది. అవును. అంటే ఇలాంటిదేనా సార్ బిజినెస్ అంటే? బిజినెస్ అంటే మీరు బిజినెస్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? పర్సనల్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, పర్సనల్ పెడితే మీకు ఆప్షన్స్ చాలా తక్కువ అడుగుతుంది. బిజినెస్ పెడితే మీ బిజినెస్ ఎక్కడ జరుగుతుంది? మీ లొకేషన్ ఏంటి? గూగుల్ మై బిజినెస్ అని చూపెట్టాను కదండీ మీకు. ఆ గూగుల్ మై బిజినెస్ ఇన్ఫర్మేషన్ అడుగుతుందనమాట. రైట్. అదే పర్సనల్ పెట్టుకున్నారనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? అండ్ మీ సెక్యూరిటీ క్వెషన్స్ మీ మదర్ నేమ్ ఏంటి? అండ్ మీ ఫస్ట్ పెట్ నేమ్ ఏంటి?
ఇవన్నీ కూడా ఆ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఆ, అడుగుతుంది. అడుగుతుంది. బిజినెస్ అయితే బిజినెస్ కాంటాక్ట్. లొకేషన్ ఎక్కడ జరుగుతుంది, అండ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటి, బిజినెస్ నేచర్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ బిజినెస్ అకౌంట్ని మనం క్రియేట్ చేసినప్పుడు అవుతుంది. అదే అంటే సార్ మనం ఇప్పుడు మీరు ఇక్కడ చెప్తున్న ఈమెయిల్ ఐడినే మనం అక్కడ క్రియేట్ చేసేదానికి అవ్వదా సార్ పర్సనల్ గా? పర్సనల్గా అవ్వదు, ఎందుకంటే మీరు డొమైన్ పర్చేస్ చేయాలి కదమ్మా. ఓకే. ఇప్పుడు ఏబీసీ అనేది నా పేరు అనుకోండి, ఏబీసీ ఎస్ అట్ ద సార్. రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అని వస్తుంది, కానీ నా బ్రాండింగ్ వచ్చేసి అద్వైత అనుకోండి, ఏబీసీ అట్ ద రేట్ ఆఫ్ అద్వైత గ్లోబల్ అని రావాలి. అప్పుడు అది అఫీషియల్. ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ఇదేంటి ట్రాక్ చేయడానికి ఉండదండి, డెడికేటెడ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి, మా ఆఫీస్లో పనిచేసి 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, 100 మంది ఎంప్లాయీస్కి అంజు అట్ ద రేట్ ఆఫ్ అద్వైత గ్లోబల్, అండ్ రాజు అట్ ద రేట్ ఆఫ్ అద్వైత గ్లోబల్, షణ్ముఖ్ అట్ ద రేట్ ఆఫ్ అద్వైత గ్లోబల్, నేత్ర అట్ ద రేట్ ఆఫ్ అద్వైత గ్లోబల్, ఇలా సంయుక్త అట్ ద రేట్ ఆఫ్ అద్వైత గ్లోబల్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్, అలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ నేను సర్వర్ పర్చేసిన దాన్ని బట్టి నేను అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ అనేది ఇవ్వచ్చు. ఎస్ సార్. రైట్. ఒకవేళ ఇదే మనం పర్చేస్ చేయలేదు అనుకోండి, గోడాడి వాడు కూడా, సారీ, జీమెయిల్, గూగుల్ జీమెయిల్ వాడు కూడా వాడు యాక్సెస్ ఇస్తాడు, పర్చేస్ యువర్ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి అని అడుగుతాడు. నువ్వు బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే డూ యూ వాంట్ టు పర్చేస్ ద డొమైన్ అని అడుగుతాడు, డూ యూ వాంట్ టు పర్చేస్ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ అని అడుగుతాడు. రైట్. బిజినెస్ అకౌంట్ ఒకసారి మీరు ట్రై చేయండి, అక్కడ మీకు క్వరీస్ ఏమైనా రైజ్ చేసినట్టయితే ఒకసారి అడగండి, దానికి నేను చెప్తాను. రైట్. సో ఇలా బిల్లింగ్ డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా అవి కూడా నాకు ఇక్కడ చెప్తావా వస్తుంది. ఏవి చదివితే బెటర్? ఏంటండి? పైన చదువుకుంటావా? రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి, పేమెంట్ మెథడ్స్ ఉన్నాయండి. డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి, మాస్టర్ కార్డ్, వీసా కార్డ్. సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్. ఇంకేమైనా కావాలి అనుకుంటే యాడ్ పేమెంట్ మెథడ్ అంటాము. యాడ్ పేమెంట్ మెథడ్ పైన క్లిక్ చేసుకుంటే బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ కార్డ్ డీటెయిల్స్. రైట్. ఇలా డీటెయిల్స్ అడుగు. ఆల్ టైప్ ఆఫ్ కార్డ్స్ యూజ్ అవుతాయా సార్? ఏంటమ్మా? ఏ కార్డ్ అయినా యూజ్ చేయొచ్చు ఏ సార్, కార్డ్, లేదంటే అక్కడ క్రెడిట్ కార్డ్ యూస్ చూపిస్తున్నట్టు? చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఎందుకు లింక్ చేసి పెడతాము, డెబిట్ కార్డ్ ఎందుకు లింక్ చేసి పెట్టాము అంటే, క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ ఎప్పుడూ ఉంటుంది. రైట్. అండ్ డెబిట్ ఎస్ సార్. కార్డు ఎప్పుడు మనం యూజ్ చేస్తాము, ఎప్పుడు ఏంటి అనేది మనకు తెలియదు. క్రెడిట్ కార్డ్ లింకప్ చేసి పెడితే ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుంది. ఆ, ఇదేంటి, మన వెబ్సైట్ కానీ సర్వర్ కానీ ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకవేళ మనం మర్చిపోయాం అనుకోండి, సర్వర్లో ఉన్న డేటా మొత్తం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లైక్ 15 నుంచి 45 డేస్ మధ్యలో మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ఎరేజ్ అయిపోతుంది అనమాట, ఓకే సార్. రెన్యువల్ చేసుకోకపోతే. అర్థమైందా? సో ఓకే. మనము రెన్యువల్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా డేటా మొత్తం పోతుంది. డేటా మొత్తం పోయిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెబ్సైట్ అంతా క్రియేట్ చేసుకోవాలి. ఓకే సార్. వెబ్సైట్ మొత్తం మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే, వెబ్సైట్ వర్డ్ ప్రెస్లో మనం డిజైన్ చేస్తే అట్లీస్ట్ కేసులో 15,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకుంటారండి, 15,000 నుంచి 1,00,000 వరకు తీసుకుంటారు. సో అది అడిషనల్ ఆఫ్ బర్డెన్ అనమాట. సో అందుకని క్రెడిట్ కార్డ్తో లింకప్ చేసి పెట్టి ఆటో రెన్యువల్ అనే ఆప్షన్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, 1 వీక్ ముందు నుంచే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది క్రెడిట్ కార్డ్. అండ్ గోడాడీ వాడు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు, మీది రెన్యువల్కి వచ్చింది, కార్డులో మీరు బ్యాలెన్స్ పెట్టుకోండి అని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అది కూడా మనం పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, ఆటోమేటిక్గా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు కట్ అయిపోయి అది రెన్యువల్ అయిపోతుంది. అదే మనం డెబిట్ కార్డులో ఎక్స్పెరిమెంట్ చేసామనుకోండి, డేటా మొత్తం కొలాప్స్ అయిపోతుంది, అంతా ఇన్ఫర్మేషన్ అంతా క్లమ్జీ క్లమ్జీ అవుతుంది. ఆ డేటా రిట్రీవ్ చేయాలి అనుకుంటే మళ్ళీ వాళ్ళకి ₹4,500, ₹4,500 పే చేస్తే విత్ ఇన్ 90 డేస్లో వాళ్ళు ఆ డేటాని తీసి ఇస్తారు. ఆ 90 డేస్లో కనుక మనము ఫోన్ కూడా చేయకుండా పట్టించుకోకుండా ఉంటే మొత్తం డేటా అంతా వెళ్ళిపోతుంది. ఏం సింగిల్ సింగిల్ నేమ్ కానీ ఏది కూడా ఉండదు. విత్ ఇన్ లైక్ 90 డేస్ వాళ్ళకు చేయాలి. ఒక రెన్యువల్ కావాలి అనుకుంటే లైక్ 45 డేస్ ఈజ్ ద మాక్సిమం టైం. రైట్. లేదు అనుకుంటే మన కాంపిటీటర్ ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ అనే పర్సన్ చాలా మంచి బిజినెస్ చేస్తున్నాడు, ఫ్లాషీ ఆఫర్స్ అనే సైట్ పెట్టుకొని ఈ కామర్స్ వెబ్సైట్తో బాగా రన్ చేస్తున్నాడు. బట్ రెన్యువల్ టైం వచ్చేసరికి మనం ముందుగా ట్రిగ్గర్ కూడా పెట్టుకోవచ్చు. గోడాడీలో ఎట్లా ఉంటుందంటే ట్రిగ్గర్ పెట్టుకోవచ్చు, అండ్ వెబ్సైట్స్కి మనము బ్రాండింగ్ చేసి ఆ వెబ్సైట్ని అమ్మొచ్చు కూడా. గోడాడీలో బిజినెస్ ప్లాట్ఫామ్ కూడా ఉంటుందండి. రైట్. ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ని సెల్ చేయాలి అనుకుంటే దాన్ని సార్ పర్చేస్ మన చేసి వెబ్సైట్ ని వేరే వాళ్ళకి అమ్మొచ్చా సార్? అమ్మొచ్చు. ఇప్పుడు ఓ, ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ ఉంది,
వాడు అవును అంతా సార్. బ్రాండింగ్ చేసుకొని అందరికీ తెలుసు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ వెబ్‌సైట్ నేమ్ ఒక్కదాన్నే కొన్ని లక్షల కోట్లకు కూడా అమ్మొచ్చు. ఎందుకంటే అంత బ్రాండింగ్ జరిగింది. అన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది కాబట్టి. రైట్? దానికి ఆక్షన్ గూడా ఉంటుంది. ఆక్షన్‌లో ఆక్షన్ పార్టిసిపెంట్ ఉంటుంది. ఒకరు 1,00,000 అంటే ఒకరు 2,00,000 అంటారు. 2,00,000 అంటే 2,50,000 అంటారు. సో, ఇట్లాంటి ఆక్షన్స్ కూడా జరుగుతాయి వెబ్‌సైట్ నేమ్‌కి. అందుకోసమనే ప్రైస్ అనేది వేరీ ఓకే. అవుతుంది. కొందరు ఏం చేస్తారు అంటే వెబ్‌సైట్‌ని పర్చేజ్ చేసి దాన్ని 10 ఇయర్స్‌కి పర్చేజ్ చేస్తారు. 10 ఇయర్స్‌కి పర్చేజ్ చేసి ఆ వెబ్‌సైట్ మీద మంచిగా బ్రాండింగ్ చేస్తారు. అందరికి రెగ్యులర్‌గా గుర్తుండిపోయే పేరులాగా. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనే డొమైన్‌ని బుక్ చేసుకున్నాను. డొమైన్‌ని బుక్ చేసుకొని ఒక 7 ఇయర్స్‌కి, 8 ఇయర్స్‌కి నేను కొన్నాను. సో, తను ఫ్యూచర్‌లో పొలిటీషియన్ అవుతాడు, ఒక సీఎం అవుతాడని నాకు తెలిసి నేను ముందుగానే గెస్ చేసి దాన్ని కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత ఏం చేశాను, తన గురించి పోస్ట్ రాయడము, పెట్టడము ఇదంతా బాగా పాపులారిటీ వచ్చింది. ఒకానొక రోజు ఏం చేస్తారు, పర్టిక్యులర్ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కాల్ చేయడము, ఆర్ ఎల్స్ వాళ్ళ టీమ్ మనకు కాంటాక్ట్ చేయడము. సో, నాది వెబ్‌సైట్ ఇలా మీరు మెయింటైన్ చేస్తున్నాను కదా! మీకు నేను ఇంత పే చేస్తాను. నాకు ఆ డొమైన్ ఇచ్చేసేయండి అని చెప్పేసి అడుగుతారు. రైట్? ఒకవేళ మనం మంచిగా చేస్తున్నట్టయితే. చెడుగా ఆ చేస్తున్నట్టయితే వెబ్సైట్ బాగా రన్ అవుతున్నట్టయితే కొనుక్కోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. కొనుక్కోవడానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళ గురించే మనం పాజిటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నాం గదా! ఎస్. నెగెటివ్‌గా స్ప్రెడ్ చేసినట్టయితే వాళ్ళు కేస్ పెట్టే అవకాశాలు గూడా ఉంటాయి. సో, ఇవన్నీ వచ్చు. కూడా చూసుకోవాలి. చూసుకొని దానికి తగ్గట్టు ఇప్పుడు ఫేస్‌బుక్ పేజెస్ ఉంటాయి గదా! సో, ఎస్ జనరల్లీ సార్. నేనేం చేస్తాను అంటే ఒక పొలిటీషియన్ గాని, ఒక బిజినెస్ మ్యాన్ గాని వచ్చి నాకు నేనెవరికీ తెలీదు. నాకు ఒక 5,000 మంది నుంచి 10,000 మంది ఫాలోవర్స్ కావాలి అని చెప్పేసి అడుగుతాడు ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని. నేనేం చేస్తాను ఆల్రెడీ ఆల్రెడీ లైక్ నేను వెబ్‌సైట్ పేజెస్‌ని క్రియేట్ చేసి పెట్టి, ఏదో ఒక బ్రాండ్ నేమ్ మీద క్రియేట్ చేసి పెట్టి, దాన్ని నేను ప్రమోట్ చేస్తాను. ప్రమోట్ చేసి ఆల్రెడీ 5,000 ఆర్ ఎల్స్ లైక్ 6,000 ఫాలోవర్స్ ఉన్న పేజ్‌ని అతనికి అమ్మడానికి నేను రూ. 25,000 తీసుకుంటాను. రైట్? అంతమంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత అట్ ఎ టైమ్ ఆయనేంటి ఆయన పేరు మీదకి మారిపోయి, ఆయన ఆయన డీటెయిల్స్ అన్నీ పెట్టి ప్రమోషన్ అయిపోయి ఉన్న వెబ్‌సైట్‌ని డైరెక్ట్‌గా ఫాలోవర్స్ ఆయనకు ఆల్రెడీ ఉండిపోతారు. రైట్? అలా ఉన్న ఫాలోవర్స్ పేజ్ అతనికి ఇవ్వడం కోసం నేను 5,000 ఫాలోవర్స్ ఉన్నట్టయితే రూ. 25,000 అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫేస్‌బుక్‌లో కూడా ఒక్క లైక్‌ని కొట్టించడం కోసం ఫేస్‌బుక్ ఎంత చార్జ్ చేస్తుందంటే రూ. 3 నుంచి రూ. 10 వరకు చార్జ్ చేస్తుంది. ఒకరితో లైక్ కొట్టించడం కోసం. ఫేస్‌బుక్‌లో మనం ప్రమోషన్ చేయాలి అనుకుంటే. రైట్? సో, ఇలా ఫ్యాన్ పేజెస్‌ని బిల్డ్ చేసి కూడా మనం రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు. ఒక ప్రొడక్ట్‌కి మనం బ్రాండింగ్ చేసి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఒక పబ్లిక్ ఫిగర్‌కి మనము బ్రాండింగ్ చేసి రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు. రైట్? సో, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఎవరు రాట్లేదు, మన దగ్గర నుంచి ఎవరు పర్చేజ్ చేయట్లేదు అనుకుంటే, గూగుల్ యాడ్‌సెన్స్‌కి మనం అప్‌లోడ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా గూగుల్ వాడే మనకు డబ్బులు పే చేయడం జరుగుతుంది. అలా వాడికొచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మన వెబ్‌సైట్‌లో ఆర్ ఎల్స్ మన బ్లాగ్‌లో వాడు యాడ్స్ పెట్టుకుంటాడు. ప్రొడక్ట్ రిలేటెడ్ యాడ్స్ పెట్టుకుంటాడు. రైట్? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 'జగన్‌మోహన్ రెడ్డి' ఆర్ ఎల్స్ 'పవన్ కళ్యాణ్' ఏదో ఒక సెలబ్రిటీది పేజ్ మెయింటైన్ చేస్తున్నాను. ఎవరైనా గూగుల్‌లో 'జగన్‌మోహన్ రెడ్డి వాచ్ లాంటిది నాకు కావాలి' అని చెప్పేసి ఎవరన్నా 'జగన్‌మోహన్ రెడ్డి వాచ్' ఆర్ ఎల్స్ 'పవన్ కళ్యాణ్ షూస్' సో, ఇలా సెర్చ్ చేశారనుకోండి, వాళ్ళ ఆహ్, ఇన్ఫర్మేషన్ గనక మన వెబ్‌సైట్‌లో ఉండినట్టయితే ఆటోమేటిక్‌గా మనకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. రైట్? ఎందుకంటే వాళ్ళ రిలేటెడ్ ప్రొడక్టే కదా! సో, అందుకని ఇలా మనకు ఆడియన్స్ రాగానే ఆటోమేటిక్‌గా మనకు పేమెంట్ జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, దానికి కూడా గూగుల్‌కి కావాల్సిన స్టాండర్డ్‌లో మనం వెబ్‌సైట్‌ని ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసి గూగులోడు ఎక్కడెక్కడ యాడ్స్ పెట్టుకోవచ్చనే ప్రొవిజన్ మనం చూపెట్టాలి. చూపెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా వాడు యాడ్స్ పెట్టుకొని మనకు పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. రైట్? అండ్ నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ చూసాము. నెక్స్ట్ ఆర్డర్ హిస్టరీ చూసాము. లాగిన్ అండ్ పిన్ మీకు తెలిసిందే. డెలిగేట్ యాక్సెస్ ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే, డొమైన్ డిఫాల్ట్స్ ఇవన్నీ కూడా డిఫాల్ట్‌గా ఉండేటివండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ కింద ఇక్కడ పిన్ నంబర్, మై ప్రొడక్ట్స్, అకౌంట్ సెట్టింగ్స్, రెన్యువల్స్, గోడాడీ shopgodaddy.com ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండేది. రైట్? అండ్ ఇక్కడ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అని ఉంది. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే మరి ఇక్కడ న్యూ ఏమంటారు,
నీ వెబ్సైట్ పర్చేస్ చేయాలంటే ఎలా సార్? చూపిస్తాను. ఫస్ట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నెక్స్ట్ కొత్త ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే ఎట్లా అని చూపిస్తాను. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ లాక్ సింబల్ వస్తుందండి. సర్టిఫైడ్ సర్టిఫికేట్. ఇక్కడ నేను మా వెబ్సైట్కి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకోలేదండి. రైట్. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లేకుండా నేను మా వెబ్సైట్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. రైట్. ఇక్కడ ఏముంటుంది? ద కనెక్షన్ టు advaitaglobal.com is not secure. You see this warning because it does not support HTTPS. లెర్న్ మోర్ అని అడుగుతుంది. రైట్. సో ఇక్కడ ఏంటి? ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకోకపోవడం వల్ల గూగుల్ అంతా చేసేది కూడా కంప్లీట్లీ బిజినెస్ అండి. గోడాడీ వాడు చేసేది కూడా కంప్లీట్లీ బిజినెస్. ఏది కూడా ఫ్రీగా రాదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ విచ్ వాట్ ఎవర్ ద డేటా యు ఆర్ సర్చింగ్ ఆన్ ద గూగుల్ ఆర్ ఎల్స్ లైక్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ గూగుల్ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ద సర్చ్ ఇంజిన్స్, ఇట్ విల్ బీ సెల్లింగ్ ఆర్ డేటా. మన డేటా ప్రతి సెకండ్ సెల్ చేస్తూనే ఉంటుంది. రైట్. సో దాన్ని బట్టి ప్రమోషన్ జరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూ టు సైట్ అన్నాను. కంటిన్యూ టు సైట్ అంటే ఇక్కడ నా సైట్ ఓపెన్ అవుతుంది. రైట్. ఎందుకు? నేను ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకోకపోవడం వల్ల వాడు అలా చూపెడుతున్నాడు అండ్ నాట్ సెక్యూర్ అని చూపెడుతున్నాడు. రైట్. లేదు అనుకుంటే, సెక్యూర్ కావాలి అనుకుంటే మనము లైక్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు లాక్ లాంటి సింబల్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ లాక్ సింబల్ ఉంది కదా, కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అని వస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ కనెక్షన్ ఇస్ నాట్ సెక్యూర్ అని డైరెక్ట్గా పడిపోతుంది. ఇక్కడ చూడండి, కనెక్షన్ ఇస్ సెక్యూర్ అని వస్తుంది. సో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది దీన్ని పర్చేస్ చేయడం వల్ల, ఇక్కడ ఉంది కదండి, దీన్ని ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ పర్చేస్ చేయడం వల్ల వెబ్సైట్ ఇలా వస్తుంది. పర్చేస్ చేయకపోతే ఇలా వస్తుంది. రైట్. ఒకవేళ మనము ఏదైనా పేమెంట్ గేట్వే, ఇప్పుడు నేను ఆన్లైన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని పెట్టి సేల్ చేస్తున్నానండి. నాకు ఇక్కడ వెబ్సైట్కి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటో చూసుకున్నాను నేను, అంతే. నాకు కావాల్సింది ఏంటో చూసుకున్నాను, కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుందా లేదో చూసుకున్నాను. ఒకవేళ పేమెంట్ గేట్వే లాంటిది ఏదైనా ఉన్నట్టయితే కంపల్సరీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. రైట్. పేమెంట్ గేట్వే అంటే ఏంటి? మనము ప్రోడక్ట్ని కొన్న తర్వాత, లెట్ సే ఇవి ప్రొడక్ట్స్ నా కార్ట్లో యాడ్ అయి ఉన్నాయండి. రైట్. ఈ ప్రొడక్ట్స్ని ప్లేస్ ఆర్డర్ అంటున్నాను. ప్లేస్ ఆర్డర్ అన్నప్పుడు ఇది డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి ఇంటిగ్రేట్ అవుతుంది. బట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉండడం వల్ల డైరెక్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్స్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దీన్ని పేమెంట్ గేట్వే అంటాం. రైట్. ప్రతి ఒక్క దానికి కూడా పేమెంట్ గేట్వేస్ అన్నీ కూడా మనకు .NET లో డెవలప్ చేస్తారండి. ఎందుకంటే .NET అనేది లైక్ హార్డ్ టు హ్యాక్. జావా స్క్రిప్ట్ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు, బట్ .NETని హ్యాక్ చేయడం చాలా కష్టం. అండ్ వర్డ్ ప్రెస్ని కూడా ఈజీగా హ్యాక్ చేయొచ్చు, బట్ .NETని హ్యాక్ చేయడం చాలా కష్టం అనమాట. సో అందుకనే పేమెంట్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు అయితే పీపుల్ విల్ బి డెవలపింగ్ ఆన్ .NET. ఆర్ ఎల్స్ లైక్ థర్డ్ పార్టీ పేమెంట్ ఏపీఐ ప్రొవైడర్స్ ఉంటారు. ఆ ఏపీఐ ప్రొవైడర్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం కమిషన్ అనేది తీసుకొని, ఎగ్జాంపుల్ లైక్ పేపాల్ తీసుకుంటాము, రాజోర్ పే తీసుకుంటాము. సో వీళ్ళన్నీ కూడా థర్డ్ పార్టీ అప్లికేషన్స్. మనం వాటిని మన వెబ్సైట్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ప్రతి ప్రోడక్ట్కి .25 రూపీస్ ఆర్ లైక్ .09 రూపీస్ అనేది కమిషన్ తీసుకొని వాళ్ళు మనకు పేమెంట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని పేమెంట్ గేట్వే అంటాం. రైట్. సో అది ప్రతి వెబ్సైట్లో మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇందాక మీరు అడిగారు కదండి, ఇక్కడ మనం వెబ్సైట్ కొనాలి అంటే ఎట్లా? సో మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. లాగిన్ అయ్యే ఉన్నాము ఆల్రెడీ. వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాము. హోమ్కి వచ్చాము. హోమ్కి వచ్చిన తర్వాత ప్రొటెక్ట్ యువర్ బ్రాండ్ బై గెటింగ్ అండ్ అనదర్ డొమైన్. రైట్. సో ఇక్కడ సర్చ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లాషీ ఆఫర్స్ని సర్చ్ చేశాను.
దీని అవైలబిలిటీ చెక్ చేస్తున్నాను. రైట్, ఫ్లాషీ ఆఫర్స్ .com వాల్యూ 949 రూపీస్. ఒకవేళ నేను ఇప్పుడు పర్చేస్ చేయాలి అనుకుంటే, రైట్, దీనికి ఎస్టిమేటెడ్ వాల్యూ వచ్చేసి 38,833 రూపీస్. వై ఇట్స్ గ్రేట్? ఫ్లాషీ అండ్ ఆఫర్స్ ఆర్ హై వాల్యూ కీవర్డ్స్ with an average sale price of 1,92,416 and 1,71,750 రూపీస్. సో ఇవి అన్నీ కూడా మంచి కీవర్డ్స్. ఫ్లాష్ అండ్ ఆఫర్స్ అనే వర్డ్స్ చూడండి, ఇది మనం ఇచ్చిన పిక్ చేసుకున్న వర్డ్ ఏమో ఇది, గోడాడి వాడు డివైడ్ చేసుకున్న ప్రాసెస్ ఏమో ఇది. డివైడ్ చేసుకొని వీడు ఇంత ప్రైస్ నుంచి ఇంత ప్రైస్ కూడా వెళ్ళొచ్చు అని చెప్తాడు. రైట్, సో దీంట్లో ఫ్లాషీ బదులు ఇక్కడ సర్చింగ్లో ఫ్లాష్ ఆఫర్స్ అని పెట్టుకుంటున్నాను నేను. ఫ్లాష్ ఆఫర్స్ అని పెట్టినట్టయితే ఇది చూడండి, అసలు అవైలబుల్ ఉందో లేదో కూడా తెలియదు ఇది. రైట్, ఫ్లాష్ ఆఫర్స్, ఫ్లాష్ ఆఫర్కి కూడా సేమ్ చూపెడుతుంది. flashoffers.com ఈస్ టేకెన్, ఆల్రెడీ ఎవరు తీసుకున్నారు. బ్రోకర్ సర్వీస్ ఫ్రీ. ఒకవేళ నేను పర్చేస్ చేయాలి అనుకుంటే 5,249 రూపీస్కి చెప్తున్నారు. ఆల్రెడీ ఎవరు అంటే తీసుకున్నారంటే. సార్ అతని దగ్గర నుంచి తీసుకునే కదా సార్ అది ఎస్, ఆ ఇందాక stuff? మీరు అన్నారు కదా, ఇందాక ఆ మీకు ఇప్పుడు ఇందాక నేను కొనాలి అనుకుంటే ఫ్లాషీ అని పెడితే 900 రూపీస్కి ఇస్తామన్నాడు. అవును సార్. ఇందాక నేను మీకు చెప్పాను కదా, వెబ్సైట్ని కొనుక్కొని దాన్ని వెబ్సైట్ పెట్టేసుకొని మనం కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అనే ఆప్షన్ చెప్పాను కదా, అది ఇదే అనమాట. వాడు సార్ లిస్టింగ్కి పెట్టాడు. వాడు 200కు 500కి ఏమో కొన్నాడు, 5,249 రూపీస్కి నేను అమ్ముతానని చెప్పేసి వాడు సేల్కి పెట్టాడు మళ్ళీ. ఓకే సార్. రైట్, సో ఇలా ట్రెండింగ్ ఉన్న వాటిని పిక్ చేసుకొని దాంతో కూడా బిజినెస్ చేస్తారు. ఫ్లాష్ ఆఫర్స్ .ai అనేది 4,999. సో ఇలా సజెషన్స్ ఇస్తుంది. ఇది చూడండి, 4,16,000 ఫ్లాష్ హాలిడే ఆఫర్స్. ఓన్లీ వెబ్సైట్ కొనడం కోసం మాత్రమే ఈ ప్రైస్ అండి, 4,16,666 రూపీస్. సో ఇలా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. దీంట్లో మనం బిజినెస్కి ఏదైతే సెట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, .in అని ఉంది, ఫ్లాష్ ఆఫర్స్ .in. మనం ఇండియాలోనే బిజినెస్ చేస్తున్నాము, ఈ .comని మనం తట్టుకోగలుగుతాము అనుకుంటే మనం .inకి వెళ్ళొచ్చు. రైట్, అండ్ నెక్స్ట్ .ai. .ai కావాలి అనుకుంటే 4,991. .club, క్లబ్కి సంబంధించింది ఏమన్నా ఉంటే .co, .io, .chat, .vip, .me. ది ఫ్లాష్ ఆఫర్స్ .com 949. ఫ్లాష్ ఆఫర్స్ co.in 499. సో ఇలా డిఫరెంట్ బడ్జెట్ ఉంటుంది. సో దీంట్లో మనకు లెటస్ సే మేక్ ఇట్ యువర్స్ అని ఉంది కదా, ఇదే పిక్ వీటిలో చేసుకోవాలి. .in ని ఎలా పిక్ చేసుకోవాలి, .com ని ఎలా పిక్ చేసుకోవాలి సార్? అంటే ఏది బెస్ట్ అని ఎలా? .com విల్ బి ద బెస్ట్. ఎందుకంటే మీరు యూనివర్సల్ బిజినెస్ చేయాలి అనుకుంటే .com అనేది ఉంటుందండి. వరల్డ్ వైడ్గా మనం ప్రజెంట్ అవ్వాలి అనుకుంటే సో .in అయితే సార్? ఇండియా రేంజ్లో వర్క్ అవుతుంది. ఓకే రైట్, .org కూడా ఉంటుంది. ఒకవేళ మనది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఆర్ఎల్స్ ఒక ఎన్జిఓ కానీ అయితే మనం .ఆర్గనైజేషన్, ఆర్గ్ అంటే ఆర్గనైజేషన్, .in అంటే ఇండియా. రైట్, ఇప్పుడు యుఎస్లో ఉన్నవాడు ఫ్లాష్ ఆఫర్స్ అని సెర్చ్ చేస్తాడు కానీ .in అని సెర్చ్ చేయడు కదా. ఇప్పుడు ఎస్ మనం సార్. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఫస్ట్ ఏమొస్తుందంటే .com వస్తుందండి. ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనం ఫస్ట్ ఏది సెర్చ్ చేసినా కూడా ఫస్ట్ .com వస్తుంది, తర్వాతనే .in వస్తుంది. ఎస్ ఇలానే సార్. .uk ఇలా కూడా ఉంటుంది వెబ్సైట్స్. రైట్, సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అంటున్నాను, కార్ట్కి యాడ్ చేసుకొని కంటిన్యూ అన్నాను. కంటిన్యూ అన్న తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ప్రైస్ వేరియేషన్ ఎట్లా అవుతుందో. ఆల్రెడీ నేను పర్చేస్ చేసి ఉన్నాను కాబట్టి కొంచెం ప్రైస్ డిఫరెషన్ వస్తుంది. ఇక్కడ చూడండి ఏమడుగుతుంది, డొమైన్ ఓనర్షిప్ ప్రొటెక్షన్. ఇది ఎవరు కూడా మళ్ళీ తీసుకోకుండా ఉండడం కోసం మీకే ఉంచి పెడతాము అని చెప్పేసి ఇక్కడ డొమైన్ ఓనర్షిప్ ప్రొటెక్షన్ అంటుంది. ప్రివెంట్స్ హ్యాకర్స్ ఫ్రమ్ స్టీలింగ్ యువర్ డొమైన్ ఆర్ మేక్ ఎనీ
అదర్ అనాథరైజ్డ్ చేంజెస్ requires your approval via two-factor verification for vital changes like deleting or else transferring a domain. Hold on to your domain even if your credit card expires. అర్థమైందండి. మన క్రెడిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయినా ఆల్సో ఎవరైనా హ్యాకర్స్ కానీ ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇదేంటి మార్చాలి అనుకున్నా ఇది పాసిబుల్ అవ్వదు మీరు డొమైన్ ప్రొటెక్షన్ తీసుకుంటే. దీనికి సంవత్సరంకి గాను ₹399 అవుతుంది. మీకు కావాలా వద్దా అని అడుగుతుంది. లేదు నాకు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు నాకు అక్కర్లేదు అంటే నో థ్యాంక్స్. సో ఒకవేళ కావాలి అని పెట్టుకుందాం. నెక్స్ట్ నెక్స్ట్ అది స్టార్ట్. ఓకే చేసుకుంటేనే బెస్ట్ కదా సార్ అలా అయితే. అంత అవసరం ఉండదమ్మా. నేను ఏ వెబ్సైట్ కొన్నా నో థ్యాంక్సే పెట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం వెబ్సైట్స్ మన కోసమే కాకుండా క్లయింట్స్ కోసం మనం డిజైన్ చేస్తాం కదా. మరి ఎస్ క్లయింట్స్ని వాళ్ళు ఏమంటారంటే ప్రస్తుతానికి అయితే కానివ్వండి తర్వాత చూద్దామంటారు. ఎస్ సార్. రైట్. ఇప్పుడు చూడండి ఈ 399 అనేది కొన్ని సార్లు పర్ మంత్ కూడా పడుతుంది. ఒకవేళ చిన్న మిడిల్ క్లాస్ బిజినెస్ మ్యాన్ అయితే 399 పర్ మంత్ అనేది వాడికి చాలా ఇదేంటి బర్డెన్ అయిపోతుంది. పర్ ఫోర్ ఇయర్ కదా సార్ అది. యా ఒక్కొక్కసారి మంత్కి వస్తుందని చెప్తున్నాను. ఎస్ సార్. డివిజన్ అనేది మంత్కి అవుతుంది, ఒక్కొక్కసారి ఇయర్కి వస్తుంది. ఇక్కడ ఇయర్కి వచ్చింది. ఇయర్ ప్రొటెక్షన్కి గాను ₹399 అవుతుంది. సో ఇక్కడ మనకు కావాలి అనుకుంటే డొమైన్ ఓనర్షిప్ ప్రొటెక్షన్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టార్ట్ యువర్ వెబ్సైట్ ఫర్ ఫ్రీ, డిస్కవర్ హౌ టు క్రియేట్ హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ అన్నది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి బిల్డ్ క్రెడిబిలిటీ విత్ కస్టమర్ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ చూడండి ఇందాక మీకు చెప్పాను కదా అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ అని. ఎస్ సార్. రైట్. సో మైక్రోసాఫ్ట్ 365 ఈమెయిల్ ఎసెన్షియల్స్ తీసుకున్నట్టయితే ₹99 పర్ మంత్. రైట్. సో దీంట్లో ఏంటి 10 GB ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్ ఫర్ ఈమెయిల్ కాంటాక్ట్స్ అండ్ క్యాలెండర్ సింక్రొనైజేషన్. రైట్. లేదు నాకు ఇది చాలా చిన్నగా అయిపోతుంది అంటే మైక్రోసాఫ్ట్ 365 ఈమెయిల్ ప్లస్ అని ఆఫర్ ఉంది. ₹299 పర్ మంత్, 50 GB ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్ ఫర్ ఈమెయిల్ కాంటాక్ట్స్ అండ్ క్యాలెండర్ సింక్రొనైజేషన్. లేదు ఇది కూడా సరిపోవట్లేదు అనుకుంటే మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ ప్రొఫెషనల్ $749 పర్ మంత్, 50 GB ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్, క్రియేట్, కొలాబరేట్ అండ్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ 1 TB ఆఫ్ ఆన్లైన్ స్టోరేజ్. డౌన్లోడ్ ఫుల్ సూట్ ఆఫ్ Microsoft 365 apps like Excel, Word, PowerPoint, etc. on 5 devices. సో మైక్రోసాఫ్ట్ వాడి ప్రొడక్ట్స్ కూడా వాడు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. లేదు అనుకుంటే మనం ఏం చేయవచ్చు అంటే ఇంకొకటి మనకు సర్వర్ కూడా కావాలి కదా. సర్వర్ కొనుక్కుంటే ఒక్కొక్కసారి ఆఫర్ ఎట్లా ఉంటుందంటే సర్వర్ కూడా పర్చేస్ చేస్తున్నాం కాబట్టి వీడు మనకు ఈమెయిల్స్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇక్కడ మనకు సర్వర్ అనేది యాడ్ అవ్వలేదు. సర్వర్ ఎందుకంటే ఆల్రెడీ సర్వర్ కొన్నాం కాబట్టి ఇక్కడ యాడ్ అవ్వలేదు. లేదు అనుకుంటే సర్వర్ ఆప్షన్ కూడా చూపెడుతుంది. నెక్స్ట్ కంటిన్యూ టు కార్ట్ అన్నానండి. కంటిన్యూ టు కార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అండ్ గోడాడీ కస్టమర్ సర్వర్ లైక్ ఎప్పుడు కూడా వీళ్ళు అవైలబుల్, కస్టమర్ కేర్ వాళ్ళు ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటారు 24/7. ఎప్పుడు మనం కాల్ చేసినా కూడా మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, టెక్నికల్ సపోర్ట్ని, ఇన్స్టాలేషన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్లాషీ ఆఫర్స్ .in 5 yearsకి కొనుక్కోండి ₹3,375కి ఇచ్చేస్తా అంటున్నాడు. మళ్ళీ రెన్యువల్ ఎప్పుడు చేస్తావు? 2028కి 2028కి చేస్తాను, అప్పుడు రెన్యువల్ చేయడానికి కాస్ట్ ఇంత ఇవ్వండి అంటున్నాడు. రైట్. లేదు నాకు 5 yearsకి వద్దు, అంత ప్రైస్ వద్దు, నాకు 1 yearకి చాలు అనుకుంటే 1 yearకి గాను ₹579 ఇవ్వు, 79% ఆఫ్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ రెన్యువల్ 2024కి ఉంటుంది, డ్యూరేషన్ బట్టి 699. కూడా ప్రైస్ మారుతుందా సార్? ప్రైస్ మారుతుంది, ఓకే. డిస్కౌంట్ మారుతుంది. ఎప్పుడైనా ఎస్. కూడా మనము మినిమం 3 yearsకి పర్చేస్ చేసుకుంటే బెటర్ అండి. ఇక్కడ చూడండి ఇంతకుముందు 17% ఆఫ్ ఉండేది, ఇప్పుడు 8% ఆఫ్ అయింది. 3 yearsకి ఎంత పర్సెంట్ ఆఫ్ అవుతుంది? 3% ఆఫ్ అవుతుంది. సారీ 5% ఆఫ్ అయింది. లేదు నాకు 5 yearsకి కావాలి అనుకుంటే 3% ఆఫ్. ఎన్ని ఇయర్స్కి కావాలో అన్ని ఇయర్స్కి మనం పర్చేస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ డొమైన్ ఓనర్షిప్ కావాలి అంటే కంటిన్యూ చేయండి, లేదు నాకు అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ కూడా మనము డెలీట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్
గోడాడీ ఐటీ సర్వీసెస్. ఈ ఐటీ సర్వీసెస్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన కస్టమర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకు ఐటీ సర్వీసెస్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అని ఉంది కదా, ఒకవేళ సర్వర్ ఉన్నట్టయితే సర్వర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయి దాని ప్రైస్ కూడా ఇక్కడ వచ్చేది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, మనం జనరల్గా గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, చేస్తున్నప్పుడు కొన్ని కూపన్స్ వస్తాయి, రైట్? సో దాంట్లో గోడాడీ కూపన్స్ కూడా వస్తాయి. ఆ గోడాడీ కూపన్ వచ్చినప్పుడు 100 ఆఫ్, 1000 ఆఫ్, 1500 ఆఫ్, సో ఇలా ఆఫ్స్ వస్తాయి, రైట్? ఆ ప్రోమో కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ప్లేస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆఫర్ అప్లికబుల్ అవుతుంది. ఆఫర్ అప్లికబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐఎమ్ రెడీ టు పే పైన క్లిక్ ఎలా చేస్తే సార్ అది మన నెంబర్కి వస్తుందా? ఆ, మనం అదేంటి స్క్రాచ్ చేస్తాం కదండి, మనకు కూపన్ ఉంటుంది కదా, ఎస్ సార్. కూపన్ ఫోన్పే చేసాము కింద యూ హ్యావ్ ఎర్న్డ్ ఏ స్క్రాచ్ కార్డ్ అని వస్తుంది కదా. ఎస్ సార్. ఎస్ సార్. యా, ఒకవేళ మనం కనుక ఫోన్పే మన క్రెడిట్ కార్డ్ నుంచి కానీ మనం గూగుల్లో కానీ సర్చ్ చేసినట్టయితే వాట్ రిలేటెడ్ కూపన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది, రైట్? ఓకే సో సార్. నెక్స్ట్ ఇక్కడ ఏ కార్డ్స్ ఉన్నాయి ఏంటి, నెక్స్ట్ క్రెడిట్ కార్డ్సా, నెట్ బ్యాంకింగా, పేటిఎం నుంచి పే చేస్తావా, ఈ వ్యాలెట్ నుంచి పే చేస్తావా, డెబిట్ కార్డ్ నుంచి పే చేస్తావా, యూపీఐ నుంచి పే చేస్తావా? సో యూపీఐ నుంచి పే చేస్తాను అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మనకు వర్చువల్ పేమెంట్ అడ్రస్ ఉంటుంది కదండి, ఫోన్పే అడ్రస్ కానీ గూగుల్ పే అడ్రస్ కానీ ఇచ్చినట్టయితే రివ్యూ ఆర్డర్ పైన క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మన ఫోన్పేలో రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినప్పుడు మనం డైరెక్ట్గా పే చేసేయచ్చు ఫోన్పే నుంచి. ఓకేనా అండి? ఎస్ సార్. ఓకే ఓకే, సార్. ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ సార్ దీనికి సంబంధించిన నోట్స్ పెడతారా సార్? దీనికి సంబంధించి నోట్స్ ఏం లేదమ్మా, ఎందుకంటే ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఎట్లా ఉంటుందంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని డొమైన్ సర్చ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవడమే, ఓవరాల్గా థీమ్ అదే ఉంటుంది, రైట్? సో దీనికి పర్టికులర్గా నోట్స్ అంటూ ఏం లేదు, బట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దీనికి మాత్రం నేను సంబంధించి రెడీ రికార్డ్ చేసుకోండి. ఏంటమ్మా? దీనికి సంబంధించి రికార్డ్ ఉంటుంది సార్ మాకు. దీనికి సంబంధించి రికార్డ్ వర్క్ ఉంటుంది సార్. రికార్డ్ వర్క్ ఉంటుందా? ఓకే, రికార్డ్ రాయాల్సి వస్తుంది. ఓకే. అంటే ఇండివిజువల్ రికార్డ్ ప్లేస్ చేయాల్సి ఉంటుందా, గ్రూప్గా ఉంటుందా? గ్రూప్ మొత్తం అందరికి ఒకేలానే ఉంటుంది సార్ అది. ఓకే, ఓకే ఫైన్. సో ఇక్కడ మనము ప్రొడక్ట్ దగ్గరికి వచ్చాము, మై ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేసాము. మై ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత రైట్, ఇక్కడ మేనేజ్ ఆల్ అనే ఆప్షన్ ఉందండి, మేనేజ్ ఆల్ పైన క్లిక్ చేశాను. డొమైన్స్లో మేనేజ్ ఆల్ పైన క్లిక్ చేశాను. మేనేజ్ ఆల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డొమైన్ దీనిపైన క్లిక్ చేశాను, నేను పర్చేస్ దానిపైన క్లిక్ చేశాను. దానిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డొమైన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఓవరాల్ ఓవర్వ్యూ ఆఫ్ డొమైన్. సో ఆటో రెన్యువల్స్ ఆన్ July 29, 2026. Renewal cost will be 299 rupees. ఒకవేళ నేను సెల్ చేయాలి అనుకుంటే, ఇందాక మనం ఫ్లాషీ ఆఫర్ చూసాం కదండి, నేను సెల్ చేయాలి అనుకుంటే సెల్ చేసేది లిస్టింగ్లో పెట్టండి, మీకు ఇంత పే చేస్తాం అంటున్నారు. $1,325 అంటే ఎంత అండి? సార్ ఇది మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కాకుండా ఒకవేళ ఫోన్ పే, పేటిఎం అలా చేసినా కూడా ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చా సార్, రీన్యూ ఆప్షన్? పెట్టుకోవచ్చు. అంటే అది ఆటోమేటిక్ గా అయిపోతుందా సార్ మళ్ళీ? మ్మ్. ఓకే. పెట్టుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు జనరల్గా మీరు పేటిఎం యూజ్ చేస్తారా? పేటిఎం కానీ ఫోన్పే కానీ ఎస్ సార్. పవర్ బిల్స్ దాంతో పే చేస్తారా, లేకపోతే మాన్యువల్గా పే చేస్తారా? సార్ అర్థం కాదు. పవర్ బిల్, ఇంటికి కరెంట్ బిల్ వస్తుంది కదమ్మా, ఎస్ సార్. అది ఎట్లా వెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పే చేస్తారా, ఫోన్పే ఆర్ ఎల్స్ లైక్ పేటిఎం నుంచి పే చేస్తారా? ఫోన్ పే సార్. ఫోన్పే నుంచి చేస్తారు కాబట్టి పర్టికులర్ టైం రాగానే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల 19వ తారీఖు 20వ తారీఖు మనం కరెంట్ బిల్ పే చేయాల్సి ఉంటుంది. వాడేం చేస్తాడు, ఫోన్పే వాడు ఆర్ ఎల్స్ లైక్ పేటిఎం వాడు మనకు 9వ తారీఖు ఒకసారి గుర్తు చేస్తాడు, 12వ తారీఖు గుర్తు చేస్తాడు, 13వ తారీఖు గుర్తు చేస్తాడు, 15వ తారీఖు నుంచి కంటిన్యూస్గా రోజు గుర్తు చేస్తూనే ఉంటాడు.
అంటే ఇది త్వరలో అయిపోతుంది ఆ, అని. అయిపోతుంది, మీ బిల్ వస్తుంది, మీరు లేనట్టయితే మీకు పెనాల్టీ పడుతుంది అని చెప్పేసి రెడ్ కలర్లో చూపెడతాడు. అప్పటి వరకు గ్రీన్ కలర్లో చూపెట్టేవాడు రెడ్ కలర్లో చూపిస్తుంటాడు. అబ్జర్వ్ చేశారా మీరు? ఎస్ సార్, ఎస్ యా. సార్. సో సేమ్ అట్లానే ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ కూడా మీకు రెన్యువల్ డేట్ వస్తుంది అని చెప్పేసి అంటుంది. అండ్ లిస్ట్ ఫర్ సేల్ అంటే ఇక్కడ నేను దీన్ని లెటస్ సే ఒక 1500కు నేను కొన్నానండి. అండ్ వీడు సెల్లింగ్కి వీడు ఎంత ఎంత ఇస్తాను అంటున్నాడు, యువర్ ఎస్టిమేటెడ్ వాల్యూ విల్ బి $1325. అంటే ఒక US$ ఈరోజు లీస్ట్ కేసులో మనం ₹70 వేసుకున్నా కూడా 1325 ఇంటూ ₹70 చేసినట్టయితే ₹92,750 అండి. అంటే సార్ ఇప్పుడు మీరు ఒకవేళ దాన్ని ఎవరికైనా సేల్ చేస్తే అంత సేల్ చేయాలి, ఆప్షన్లో సేల్ చేయాలి అనుకుంటే ఇంత ప్రైస్ ఇస్తామంటున్నారు. అట్లీస్ట్ కేసులో అట్లీస్ట్ కేసులో ఒక 30,000 నుంచి 50,000 అయితే వస్తాయండి సెల్ చేయాలి అనుకుంటే. రైట్. అండ్ నెక్స్ట్ సెక్యూర్ యువర్ డొమైన్ ప్రొటెక్షన్ టుడే. ఎందుకంటే నేను SSL తీసుకోలేదు కదా, సో దానికి అప్గ్రేడేషన్ అడుగుతుంది. అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, డొమైన్ ప్రైవసీ, ఈమెయిల్ ప్రైవసీ. రైట్. అండ్ నెక్స్ట్ ఇందాక మీకు క్లాస్ చెప్పేటప్పుడు నేను ఒక ఆప్షన్ చెప్పాను, డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్ నుంచి మనం పర్చేస్ చేయొచ్చు అని. డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి మనం పర్చేస్ చేసి ఒకటి చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రైట్. నేను 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు. నాకు డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి బుక్ చేసినట్టయితే తక్కువ కాస్ట్లో వెబ్సైట్స్ అండ్ సర్వర్స్ వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తాను, లైక్ ఆ వెబ్సైట్స్ అన్నిటిని కూడా సర్వర్, ఒకటి పెద్ద సర్వర్ నా అకౌంట్లో నుంచి కొనుక్కొని ఆ డొమైన్స్ అన్నిటిని కూడా ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. అర్థమైందా అండి? సో ఆ అకౌంట్ నుంచి వెబ్సైట్స్ అన్ని ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను తక్కువ కాస్ట్లో నేను ఆల్రెడీ కొనుక్కున్నాను కాబట్టి వాటిని నేను ఫ్రీగా యూస్ సారీ, తక్కువ కాస్ట్లో కొన్న వాటిని మంచిగా యూస్ చేసుకోవచ్చు. కొందరు క్లయింట్స్ ఉంటారు, లైక్ ఏంటి, నాకు ₹100కే వెబ్సైట్ కావాలి, డొమైన్ కావాలి, కొనడము ₹50కే కావాలి, ₹500కి కావాలి అని అడుగుతారు. అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయలేము. అందుకని ఏం చేస్తాము, వేరే వాళ్ళ అకౌంట్ నుంచి క్రియేట్ చేసుకొని ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో మన వెబ్సైట్ డొమైన్ని పర్చేజ్ చేయడానికి చూస్తాం అనమాట. పర్చేస్ చేసిన తర్వాత ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాం. ఏదైతే మనకు మెయిన్ అకౌంట్ ఉంటుందో దానికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోనే అన్ని వెబ్సైట్ లాంచింగ్ అని ట్రాన్స్ఫర్ అన్ని టు చేస్తాం. అనదర్ గోడాడీ అకౌంటా లేకపోతే ట్రాన్స్ఫర్ టు అనదర్ రిజిస్ట్రేషన్? ట్రాన్స్ఫర్ టు, ఒకవేళ అతను గోడాడీ రిజిస్టర్డ్ అనుకోండి, విదిన్ 24 అవర్స్లో తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. లేదు గోడాడీ కాకుండా ఇంకా వేరే డొమైన్ ప్రొవైడర్స్ దగ్గర తీసుకున్నారనుకోండి, 48 నుంచి 72 అవర్స్ వరకు పడుతుంది. అంటే 2 to 3 days. 2 to 3 days పడుతుంది. అండ్ కొన్ని కొన్ని వాళ్ళకు ఆథరైజేషన్ లేని వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా అవ్వదు. ఇప్పుడు డిలీట్ డొమైన్ అని ఉంది, ఇలా ఇదేం ఒకవేళ ఈ డొమైన్ మనం డిలీట్ చేసుకోవాలి, ఇప్పుడు మనకి ఇది అంత అవసరం లేదు అనుకుంటే డిలీట్ డొమైన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అంటే మొత్తం కంటెంట్ మొత్తం అంతే వెళ్ళిపోతుంది సార్? డొమైన్ డిలీట్ అవుతుంది, కంటెంట్ ఉంటుంది, సర్వర్లో కంటెంట్ ఉంటుంది, బట్ డొమైన్ మట్టుకు డిలీట్ అయిపోతుంది. లేదు ఇప్పుడు డిలీట్ చేయకుండా ఎవరికైనా మనము వర్క్ చేయమని. వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకునే అవుతుంది సార్? ఏంటమ్మా? ఇప్పుడు ఈ డొమైన్ ని డిలీట్ చేసేస్తాము, ఇందులో ఉన్నదాన్ని మళ్ళీ మనం వేరే దానికి బ్యాకప్ తీసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవుతుందా సార్? అంటే ట్రాన్స్ఫర్కి అట్లా ఉండదమ్మా. ఇప్పుడు డొమైన్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు, నువ్వు వెబ్సైట్ క్రియేట్ చేసిందంతా కూడా సర్వర్లో ఉంటుంది. అర్థమైందా? సర్వర్లో సర్వర్ ఉన్న, లో ఉన్నదైనా ఇందులోకి మళ్ళీ ఇచ్చేసుకోవచ్చు సార్? సర్వర్కి ఉన్న దాన్ని బ్యాకప్ తీసుకుంటాము. బ్యాకప్ తీసుకొని డౌన్లోడ్ చేస్తాము. డౌన్లోడ్ చేస్తే అది ఫైల్ రూపంలో వస్తుంది. ఎస్ సార్. ఫైల్ లాగా వచ్చిన తర్వాత మీరు బ్లాగర్లో ఎట్లయితే అప్లోడ్ చేశారో ఇక్కడ కూడా అట్లనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది చూపిస్తాను మీకు ఒకసారి. ఓకే సార్. రైట్. అండ్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో అని ఉంది. పోర్ట్ఫోలియో అంటే దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ డిఎన్ఎస్. డిఎన్ఎస్ ఈస్ నథింగ్ బట్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద వెబ్సైట్. ఇవన్నీ కూడా డిఎన్ఎస్ రికార్డ్స్ అండి. మన వెబ్సైట్ రన్ అయ్యేది ఈ ప్లాట్ఫామ్ పైన. వెబ్సైట్ రన్ అవ్వాలి అనుకుంటే అన్ని నెట్వర్క్స్ కానీ ఆర్ఎల్స్ అంతా ఇన్ఫర్మేషన్ కూడా ఆన్లైన్లోకి వెళ్ళాలి కదండి. ఆ ఆన్లైన్లో ప్రజెంట్ అవ్వాలి అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ప్రాపర్గా ఉండాలి.
ఇవన్నీ కూడా డిఎన్ఎస్ రికార్డ్స్ అండి. ఓకే, దీంట్లో ఒక్కటి డిలీట్ చేసినా కూడా మన సైట్ అనేది వర్క్ చేయదు, ఒక్కటి డిలీట్ అయినా కూడా. సో ఇదంతా కూడా సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్. సో మన వెబ్సైట్ ఆన్లైన్లో అందరికీ కరెక్ట్గా కనిపించాలి అనుకుంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇది, ఇది ఎవరికి కూడా షేర్ చేయకూడదు అనమాట. రైట్, మన సైట్ యొక్క బ్యాక్ బోన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఎవరైనా హ్యాకర్స్కి తెలిసిందనుకోండి ఈ సార్ డొమైన్. అవర్స్ పడ్డాయి, అర్థం. సెకండ్స్ పడ్డాయి. యా, అంటే టీటీఎల్ టీటీఎల్ అంటే ఏం సార్? టైం అమ్మా, టైం. పింగ్ అని చెప్పేసి ఉంటుంది, స్పీడ్ ఆఫ్ ద వెబ్సైట్. ఇక్కడేం సార్ నేమ్స్ అలా ఉన్నాయి, ఏ అడ్మిన్ అని, మెయిల్ అని. యా, ఇవన్నిటిని కూడా ఇవన్నీ మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ రీడైరెక్ట్ చేయడం కోసం ఇవన్నీ కూడా డిఎన్ఎస్ సర్వర్లో ఈ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేయాలి. ఇవన్నీ ఓకే. ఉంటేనే మనకు ఆన్లైన్లో డిస్కవర్ అవుతాయి. ఓకే సార్. ఇవన్నీ కూడా సర్వే యొక్క డీటెయిల్స్ అండి. రైట్, నెక్స్ట్ ఫార్వర్డింగ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఇక్కడ రికార్డ్ చేయాలి అనుకుంటే దానికి కొన్ని నేమ్ ఇక్కడ ఇచ్చేయాలి ఏం సార్. చేయొద్దమ్మా, మీరు ఇక్కడ ఏం చేయాలి అనుకున్నా కూడా గోడాడి వాళ్ళతో కనెక్ట్ అయ్యి నా వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదు ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు డిఎన్ఎస్ రికార్డ్స్ని రీసెట్ చేస్తారు. వాళ్ళ సర్వర్ రికార్డ్స్ ఏదైతే ఉంటుందో మనకు అసైన్ చేసినవి రీసెట్ చేస్తారు. ఆ రీసెట్ ఓకే. చేయడం వల్ల మనకు ఇదేంటి వెబ్సైట్ అనేది లైవ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం వర్క్ ఏమి ఉండదు సార్, ఇక్కడ ఇక్కడ డిఎన్ఎస్. మనం వర్క్ చేయాల్సింది ఏమీ ఉండదు. డిఎన్ఎస్ రికార్డ్స్లో మనం అప్డేట్ చేయాల్సింది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. రైట్, మనం అప్డేట్ చేయాల్సింది ఏది ఉంటుందంటే ఓకే. ఇది A@, అని ఉంది కదమ్మా, A@. ఇవి మన ఎస్ ఐపీ సార్. అడ్రస్ అన్నమాట. ఇది నా సిస్టమ్ ఐపీ అడ్రస్, ఇది కూడా నా సిస్టమ్ ఐపీ అడ్రస్, ఓకే. ఇది కూడా నా సిస్టమ్ ఐపీ అడ్రస్. సో ఇవి మాత్రమే నేను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేమ్ సర్వర్ ఒకటి, సి నేమ్ ఉంది కదా, సి నేమ్ ఎస్ వెబ్ సార్. మెయిల్. మనం పెట్టే మెయిల్స్ ఉంటాయి కదా, మెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యి అందరికీ వెళ్ళాలి అనుకుంటే వెబ్ మెయిల్ రికార్డ్ ఒకటి అప్డేట్ చేయాలి, టైం రికార్డ్ ఒకటి అప్డేట్ చేయాలి. ఇవి మేజర్. ఇవన్నీ ఎస్. కొడాటి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు ఏమేమి అప్డేట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తుంటారు. చెప్తే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఓకే సార్. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్, ఇందాక మనం డిస్కస్ చేసాం కదండి, వన్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ ఫైనల్ టాపిక్ ఏముంటుందంటే ఫైనల్లీ సర్వర్ డాష్ బోర్డ్ అండి. సో ఇప్పుడు అంతా మనం చూసి సర్వర్ బ్యాక్ ఎండ్, యాక్చువల్ సర్వర్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికోసం మనం వెబ్ హోస్టింగ్లోకి వెళ్ళాలి. మేనేజ్ ఆల్ పైన క్లిక్ చేశాను. రైట్, ఇది సర్వర్లోకి రీడైరెక్ట్ అవడం కోసం నేను ఆల్రెడీ కొన్న వెబ్సైట్స్ అండి ఇవి, trainglips.com అండ్ flashyoffice.com అనేది. ఇవన్నీ కూడా టూల్స్, మనం ఏదైతే అప్లికేషన్ చేస్తున్నామో దాని బేసిస్లో ఈ టూల్స్ అనేది యూజ్ చేస్తాము. అకౌంట్ ఇది, అకౌంట్ డీటెయిల్స్, cPanel లాగిన్ డీటెయిల్స్, నెక్స్ట్ సర్వర్ డీటెయిల్స్, ఇందాక ఐపీ అడ్రస్ అని చెప్పాను కదండి, సర్వర్ డీటెయిల్స్, టూల్స్. మనం పిహెచ్పిలో మనం చేసినట్టయితే పిహెచ్పిలో చేసుకుంటాము, ఇది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఫైల్ మేనేజర్ అండ్ ఎఫ్టిపి మేనేజర్ అండ్ హోస్టింగ్ ప్లాన్స్. ఒకవేళ మనం అప్గ్రేడేషన్ చేసుకోవాలి అనుకుంటే అప్గ్రేడేషన్ పైన క్లిక్ చేసుకోవచ్చు, రీసెట్ అకౌంట్ పైన క్లిక్ చేసుకుంటే అకౌంట్ సెట్టింగ్స్ అన్నీ కూడా రీసెట్ అయిపోతాయి. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్నిటికంటే మేజర్ మనము సి ప్యానల్ అడ్మిన్లోకి వెళ్తాం.
ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా నా సర్వర్ డాష్ బోర్డ్ అండి. రియల్ టైంలో నేను యూజ్ చేసే సర్వర్ డాష్ బోర్డ్. డిస్క్ ఎంత యూజ్ చేశాను, ఈ డేటాబేసెస్ ఏంటి. సో వెబ్సైట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే రన్ అవుతాయి. యూజ్ చేసే ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా. ఈమెయిల్ అకౌంట్స్ ఏమున్నాయి, ఏ అప్లికేషన్స్ని వాడుతున్నాము, ఏ వెబ్సైట్స్ని వాడుతున్నాము, ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. రైట్. సో ఈ టాపిక్ గురించి మనము సి ప్యానల్ గురించి రేపు చూద్దామండి. ఓకే. సో సార్ ఈరోజు సెషన్ ఇక్కడతో వైండ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే సార్. ఈ టాపిక్స్ అన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. రీకలెక్ట్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే రేపు క్లాస్లో పోస్ట్ చేయండి. ఓకే సార్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో డౌట్ సార్. ఓకే. నేను ఆల్రెడీ అడిగేశాను సార్. ఓకే.